అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డిపై దాడి, తీవ్ర టెన్షన్లో హైకమాండ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ మరియు రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డేస్తే పగ్గుమనేలా రాజకీయ రగడ కొనసాగింది. రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరిపై కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. మనుగోడు ఉప ఎన్నికల సమయంలో ఈ రగడ తారాస్థాయికి చేరుకున్న సంగతి విదితమే. రేవంత్ రెడ్డి కారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో కూడా చేరారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ వచ్చిన సందర్భాలు అనేకం. కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో విభేదాలన్నీ ఒక్కసారిగా మనుగడపోయాయి. ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ విషయంలో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయకూడడం లేదు. కానీ అంతర్గతంగా రేవంత్ రెడ్డిలో మాత్రం అన్నదమ్ములు ఇద్దరు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక తాజాగా పార్లమెంట్ ఎన్నికల వేళ కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్కు బాగా పట్టుకున్న భువనగిరి ఎంపీ టికెట్ను రేవంత్ రెడ్డిని సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్కి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. భువనగిరి స్థానానికి మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. గతంలో గోపాల్ రెడ్డి కూడా ఈ స్థానంలో ఎంపీగా గెలుపొందిన సంగతి విదితమే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.